తెలంగాణలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోందా? ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ప్లాన్ చేశారా? వీలైనంత ఎక్కువ మంది ఎమ్మెల్యేను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారా? ఈ విషయాన్ని ఏకంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే నోటి వెంటే ఎందుకు వచ్చాయి? ఆ ఎమ్మెల్యే కామెంట్స్పై కాంగ్రెస్ సర్కార్ విచారణకు రెడీ అయిందా? తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతుంది. ఈలోపే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు ప్రచారం సాగుతుంది. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అటు బీఆర్ఎస్ పార్టీలో నుంచి మరో 10 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరారు. దాంతో కాంగ్రెస్ పార్టీ బలం దాదాపు 74కు చేరుకుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నాలు జరుగుతున్నాయని హాట్ కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు కాంగ్రెస్ సర్కార్ను బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు ఎందుకు పడగొట్టాలని భావిస్తున్నారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బిల్డర్లు, పారిశ్రామికవేత్తలు కోరుతున్నారన్నారు. కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన వారు ఖర్చు తామే భరిస్తామంటున్నారని చెప్పారు. అవసరమైతే ఎమ్మెల్యేలను కొనమంటున్నారని, తమపై బిల్డర్లు ఒత్తిడి తెస్తున్నారన్నారు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందని, ఆ పార్టీ తమ దరిదాపుల్లో కూడా లేదన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని జోస్యం చెప్పారు. ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దుబ్బాక నుంచి భారీగా కార్యకర్తలను తరలిస్తామని తెలిపారు. ఇండస్ట్రియలిస్టులు అంటారు, మీకు అర్థం పెట్టుకుంటాం, ఏ ఎమ్మెల్యేలు ఏం చేసుకుంటారో చేసుకోండి అనే కార్డు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ప్రజా మద్దతుతో గెలిచిన ప్రభుత్వాన్ని కూల్స్తే జనం చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోవాలని కేసీఆర్ ఎందుకు కోరుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. గత 16 నెలలుగా ప్రభుత్వం నడుస్తుంటే కాళ్లకు కట్టెలు అడ్డుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. అంతేకాదు, బీఆర్ఎస్ నేతలు పారిశ్రామికవేత్తల దగ్గర పైసలు తెచ్చుకోవడం కొత్త విషయమేమీ కాదన్నారు. అలా అక్కడ పైసలు తీసుకొని ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే ఎవరూ చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. నేను ఆయన ట్రాన్స్పోర్ట్ బిజినెస్ మెన్ అనుకున్న ప్రభాకర్ రెడ్డి, ఆయన జ్యోతిష్కం చదివిన తెలియదు, మేము జ్యోతిష్కం చదవలే, మాకు ప్రజల విశ్వాసం ఇచ్చినారు. ప్రభుత్వం కూలిపోవాలని మీరు, మీ నాయకుడు కోరుకుంటే చెప్పండి. ఎప్పుడైతే ఎన్నికైనా 16 నెలల నడవంగా కాళ్ళల్లో కట్టెడ్డం పెడుతున్నారు. ఇప్పుడు మళ్ళా పెళ్లి శాపనార్థాలు పెట్టిరు. ఇప్పుడు మీరు ఇండస్ట్రియలిస్ట్ దగ్గర పైసలు తెచ్చుకొని, మీకు కొత్త కాదు, మా ప్రభుత్వాన్ని కూలవడానికి ఏదో చేస్తామనేటువంటి కుట్ర చేస్తే ఇక్కడ ఓడు ఊరికే చేతులు దాపుకొని అటుగానే రా నాయన రా అని చెప్పడం లేవు. అటు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ పైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సీరియస్ అయ్యారు. 10 ఏళ్లు అధికారం అనుభవించిన కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారి కేసీఆర్ నోటి నుంచి వచ్చే మాటలు ఈసారి కొత్త ప్రభాకర్ రెడ్డి నోటి నుంచి వచ్చాయని విమర్శించారు. ప్రస్తుతం కేసీఆర్ కొత్త ప్రభాకర్ రెడ్డికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని, అందుకే గజ్వెల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా కూడా నియమించారని గుర్తు చేశారు. చిత్తశుద్ధితో పనిచేస్తున్న ఇందిరమ్మ ప్రభుత్వం కాళ్లల్లో కట్టెలు పెట్టి ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ నాటి నుంచి తండ్రి కొడుకులు కూల్చే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డిపై నిప్పులు చెరిగారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. పిల్లి శాపనార్థాలకు ప్రభుత్వాలు కూలిపోవని హెచ్చరించారు. వచ్చే 5 ఏళ్లే కాదు, మరో 5 ఏళ్లు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందన్నారు. అటు దుబ్బాక ఎమ్మెల్యే ఆరోపణలపై విచారణ జరపాలన్నారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుని వెంటనే విచారణకు ఆదేశించాలని కోరారు. మొత్తం మీద ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు ఆషామాషీగా తీసుకోవడం లేదు. ఎందుకంటే ఆయన కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు.
కీలక విషయాలలో కేసీఆర్ కొంతమందితో చర్చించాకే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారిలో కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. గతంలో మెదక్ ఎంపీగా కేసీఆర్ పోటీ చేయమంటేనే బరిలో నిలిచారు. ఆ తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే అయ్యారు. అందుకే ఈ కామెంట్స్ ను కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. కొత్త ప్రభాకర్ రెడ్డి ఎందుకు ఇలా మాట్లాడాల్సి వచ్చింది, అతడి కామెంట్స్ వెనక ఎవరున్నారు అనే కోణంలో ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తున్నట్టు తెలుస్తుంది.